మైక్స్ అందరూ మ్యూట్ చేసేయండి అమ్మా. కావ్య మైక్స్ మ్యూట్ చేసేయండి. అండ్ ఆడియో వీడియో క్లారిటీ ఉందా? జూమ్లో ఉన్న వాళ్ళకి ఆడియో వీడియో క్లారిటీ ఉంటే మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే రైట్. ఓకేమ్మా. నిన్న ఏం మాట్లాడుతున్నాం? ఏంటి టాపిక్లో? టైప్స్ ఆఫ్ కంపెనీసా? టైప్స్ ఆఫ్ కంపెనీస్లో ఏం చెప్పా? ఓపీసీ బ్యాలెన్స్ ఉంటుంది. ఓపీసీ అప్పుడు మాట్లాడదు కదా, మా ఓపీసీ ఇన్కార్పొరేషన్ అప్పుడు మాట్లాడుతాం. ఓహో ఓకే. ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ, లిమిటెడ్, అన్లిమిటెడ్, గవర్నమెంట్ కంపెనీ, స్టాట్యూటరీ కంపెనీ, ఎగ్జిస్టింగ్ కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ, ఫారెన్ కంపెనీ, ఇవి అయిపోయినాయా? చెప్పాలా? అయిపోయినాయా అన్నీ? ఫార్మేషన్ చెప్పాలా? ఓకే సరే రైట్. ఇంకా గ్రూప్ 1 బేసిక్స్ ఫార్మేషన్ ఇవన్నీ గుర్తున్నాయి మీకు? స్టాట్యూటరీ కంపెనీ, హోల్డింగ్ అండ్ సబ్సిడరీ గుర్తుందా? ఐ థింక్ నిన్న లాస్ట్ ఇదే అనుకోండి మాట్లాడేది, గుర్తొచ్చింది. ఆల్మోస్ట్ ఎట్ ద క్లోజర్ ఆఫ్ సెషన్ మనం ఇది మాట్లాడాం. హోల్డింగ్ కంపెనీ అంటే ఏంటి, సబ్సిడరీ కంపెనీ అంటే ఏంటి. అప్పుడు మనం అనుకున్నాం కదమ్మా, హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ అంటే ఏ కంపెనీ విచ్ ఈస్ కంట్రోలింగ్ ద అదర్ కంపెనీ. ఏ కంపెనీ అయితే వేరే కంపెనీని కంట్రోల్ చేస్తుందో. కంట్రోల్ ఎలా చేస్తారు సార్? ఏముందమ్మా, మెజారిటీ ఓటింగ్ ద్వారా కంట్రోల్ చేస్తారు. అదే ఓటింగ్ అంటే షేర్స్ ఉంటేనే ఓట్లు వచ్చేది. మెజారిటీ ఓటింగ్ ద్వారా కంట్రోల్ చేస్తారు. లేదా కొన్నిసార్లు మనం ఎలా ఎగ్జాంప్షన్ తీసుకుంటామంటే, కంపెనీ ఏ పర్సన్, న్యాచురల్ పర్సనా, ఆర్టిఫిషియల్ పర్సనా? ఆర్టిఫిషియల్ పర్సన్. కంపెనీ ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి కంపెనీని మేనేజ్ చేసే రైట్స్ అన్నీ షేర్ హోల్డర్స్ ఎవరికి ఇచ్చారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇచ్చారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ యొక్క ఓనర్స్ ఎవరు అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్. యాక్చువల్గా అయితే వీళ్ళు రన్ చేయాలి బిజినెస్ని, కానీ వీళ్ళకి వాళ్ళ వర్క్స్ ఆల్రెడీ ఆక్యుపైడ్ వర్క్స్ ఉంటాయి కాబట్టి దేర్ షుడ్ బి ఎ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్, అకౌంటబిలిటీ ఉండడం కోసం ఈక్విటీ షేర్ హోల్డర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేస్తారు. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఏం చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేసి, ఇదిగోండి మేము బిజీగా ఉంటాం, మా బదులు మీరు కంపెనీ యొక్క యాక్టివిటీస్ అన్నీ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ కంపెనీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయండి, ప్రాఫిట్స్ ఎక్కువ తెప్పించండి, మాకు డివిడెండ్లు ఇవ్వండి, మేము కూడా మీకు శాలరీస్ ఇస్తాం, కాంపన్సేషన్ ఇస్తాం, రెమ్యూనరేషన్ గురించి మాట్లాడతారు. సో ఇది అంటే కంపెనీ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంట్రోల్లో ఉంటుంది. అల్టిమేట్గా ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంట్రోల్లోనే ఉంటుంది. కాకపోతే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఏం చేస్తారంటే, మాకు ఈ పనులన్నీ చూసుకోవడానికి అవ్వదు, ప్రస్తుతానికి కంట్రోల్ అంతా మీ దగ్గరే పెట్టండి అని చెప్పి వీళ్ళు వాళ్ళకి ఇస్తారనమాట. స్టార్ట్ అయింది. సో ఈ పీపుల్ ఏం చేస్తారు? వాళ్ళకి కంట్రోల్ ఇస్తారు. ఎవరికి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి కంట్రోల్ ఇస్తారు. సో ఇప్పుడు ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క కాంపోజిషన్ని నువ్వు మేనేజ్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. కార్ నీ కంట్రోల్లో ఉండడం అంటే నువ్వు ఓనర్ అవడమా, స్టీరింగ్ నీ చేతిలో ఉండడమా? స్టీరింగ్ నీ చేతిలో ఉంటే కార్ని కంట్రోల్ చేయగలవుగా. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ద ఓనర్, నిన్నే 70 లక్షలు పెట్టి కారు కొన్నావు, బ్యాక్ సీట్లో కూర్చొని ఉన్నావు, అర్థమైంది? ఇప్పుడు ఫ్రంట్ సీట్లో ఉన్న డ్రైవర్ నీ మాట వింటే కార్ నీ కంట్రోల్లో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లెఫ్ట్ తిప్పన్నావు, వాడన్నాడు నాకు ఇష్టం లేదు లెఫ్ట్, ఓన్లీ రైటే తిప్పుతాను అన్నాడు. అంటే యు ఆర్ ద ఓనర్, కానీ నీ కంట్రోల్లో లేదు కంపెనీ. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఓటింగ్ రైట్స్ బట్టే కాకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కంపెనీ నీ కంట్రోల్లో ఉన్నట్టే. ఇది అన్నిసార్లు కాదు, కొన్ని సందర్భాల్లో. అంటే హోల్డింగ్ కంపెనీ అంటే ఏం చెప్పాను? ఏ కంపెనీ విచ్ ఈస్ కంట్రోలింగ్ ద అదర్ కంపెనీ.
నువ్వు వెళ్ళి వేరే కంపెనీని కంట్రోల్ చేస్తుంటే కంట్రోల్ చేసేది నువ్వు కాబట్టి నువ్వు హోల్డింగ్ కంపెనీ అవుతావు, కంట్రోల్ చేయించుకునేది సబ్సిడరీ కంపెనీ అవుతుంది. ఈ హోల్డింగ్ కంపెనీలో డెఫినేషన్లో కంట్రోల్ అని ఉంటుంది. వాట్ ఈజ్ మెన్ బై కంట్రోల్ అంటే మెజారిటీ ఓటింగ్ ఉన్నా నీ కంట్రోల్లో ఉన్నట్టే, ఆర్ ఎల్స్ కంపెనీకి స్టీరింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాబట్టి ఆ స్టీరింగే నీ చేతిలో ఉన్నా సరే కంపెనీ నీ కంట్రోల్లో ఉన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ దేర్ డెసిషన్స్. వాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్స్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. ఐ హ్యావ్ దట్ కెపాసిటీ. ఇప్పుడు కంపెనీ నా కంట్రోల్లో ఉన్నట్టే. అర్థమైందా? ఈవెన్ దో నాకు షేర్స్ లేకపోయినా కంపెనీ నా కంట్రోల్లో ఉన్నట్టు, అప్పుడు నేను హోల్డింగ్ కంపెనీ అవుతాను. అర్థమైందా? ఏ కంపెనీ విచ్ ఈస్ కంట్రోలింగ్ ద అదర్ కంపెనీ ఈస్ కాల్డ్ ఏ హోల్డింగ్ కంపెనీ, అండ్ ఏ కంపెనీ విచ్ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్ బై ద అదర్ కంపెనీ ఈస్ కాల్డ్ సబ్సిడరీ కంపెనీ. లాస్ట్లో మాట్లాడాను కదా, అందుకే ఒకసారి క్విక్గా రివైజ్ చేస్తాను. ఇంక ఇవన్నీ నేను చెప్పను, నేను మాట్లాడాను కాబట్టి. ఫారిన్ కంపెనీ అంటే చెప్పానా? ఏ కంపెనీ విచ్ ఈస్ రిజిస్టర్డ్ యాజ్ పర్ ద లాస్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్ అవుట్ సైడ్ ఇండియా. మన కంట్రీకి బయట ఎన్ఫోర్స్మెంట్లో ఉన్నటువంటి లాస్ ప్రకారం రిజిస్టర్ కాబడిన ఏ కంపెనీ అయినా ఫారిన్ కంపెనీ. ఈ గవర్నమెంట్ కంపెనీ కూడా చెప్పారు, స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ బోత్ కాంబినేషన్లో 51% ఆర్ మోర్ ఓనర్షిప్ ఉండాలి. లేదా దీన్నే ఇంకో రకంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, నాట్ లెస్ దాన్ 51% అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ అసోసియేషన్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ చెప్పాం. ప్రజెంట్ ఉన్న యాక్ట్ ప్రకారం అయితే సెక్షన్ 8 కంపెనీస్ అని అంటారు. ప్రీవియస్ కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం అయితే సెక్షన్ 25 కంపెనీ అని అంటారు. ఎగ్జిస్టింగ్ రిజిస్టర్డ్ ఇవన్నీ చెప్పేసాం, అయిపోయింది, మళ్ళీ అవసరం. నెక్స్ట్ ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అమ్మా. థియరీ క్వశ్చన్స్లో అడుగుతాడు దీన్ని. థియరీ క్వశ్చన్స్ అంటే ఎట్లా తెలుసా? నువ్వు ఒక కన్సల్టెంట్ అని ఒక వ్యక్తి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడని నీ అడ్వైజ్ అడుగుతున్నాడు, నువ్వైతే ఎలా కంపెనీ స్టార్ట్ చేస్తావు నేను అడుగుతాడు. ఎలా అంటే లెందీ క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, 8 మార్క్స్ 6 మార్క్స్ అలాంటి వాటిల్లో ప్రయారిటీ అనమాట ఇది ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ. బేసిక్గా ఫార్మేషన్లో 3 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఈ 3 స్టెప్ని మీరు ప్రాపర్గా ఫాలో అయితే మీరు ఒక కంపెనీని ఈజీగా స్టార్ట్ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 అమ్మా, నేను మీకు గుర్తుందో లేదో ఫస్ట్ నుంచి రెగ్యులర్గా క్లాసెస్కి వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది. నేను స్టార్టింగ్లో దీని గురించి మాట్లాడాను, స్ట్రక్చర్ అండ్ ఎయిమ్ ఆఫ్ ద యాక్ట్ అని చెప్పి మాట్లాడాను. స్ట్రక్చర్లో ఎన్ని సెక్షన్స్, ఎన్ని షెడ్యూల్స్, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో మాట్లాడుతున్నాం. 470 సెక్షన్స్, 29 చాప్టర్స్, 7 షెడ్యూల్స్ ఉంటాయి. ఇవి మనం మాట్లాడాం, ఇది ఓకే. ఎయిమ్కి వచ్చేసరికి కొత్త కంపెనీస్ యాక్ట్కి 3 ఎయిమ్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద ఎయిమే సింప్లిఫైయింగ్ ద రెగ్యులేషన్స్, అండ్ రెండోది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్, మూడోది స్ట్రెంథెనింగ్ మైనారిటీ ఇన్వెస్టర్స్. ఇందులో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు తెచ్చారు సార్, మీరు ఇన్కార్పొరేషన్ ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ గురించి చెప్తూ ఎయిమ్కి ఎందుకు వెళ్ళారు అని అంటే నా ఆన్సర్ ఏంటంటే, ఎయిమ్లో ఫస్ట్ ఎయిమ్ ఏంటో తెలుసా, సింప్లిఫికేషన్ ఆఫ్ రెగ్యులేషన్స్. ఇది మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను, ఇదిగోండి ఇక్కడ చూడండి. ఎయిమ్ ఆఫ్ ద న్యూ యాక్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్, రెండో చూడండి సింప్లిఫైయింగ్ రెగ్యులేషన్స్. ఈ పాయింట్ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి, సింప్లిఫైయింగ్ రెగ్యులేషన్స్. ఏంటి సార్ సింప్లిఫైయింగ్ రెగ్యులేషన్స్ అంటే? రెగ్యులేషన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అక్కడ ఉన్నటువంటి నియమాలు అన్నమాట, నిబంధనలు, నియమాలు. వీటిని ఏం చేయాలి? స్ట్రిక్ట్ చేయడం కాదు, సింప్లిఫై చేయాలి. అంటే లా గురించి ఎవరైనా ఈ పనులు చేయాలి, కంప్లైంట్స్ చేయాలి అంటే వాళ్ళు భయపడకూడదు, ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదు, కరెక్ట్గా వదిలేసేయండి. సరే, రెగ్యులేషన్స్. ఇప్పుడు ఎవరైనా కానమ్మా రెగ్యులేషన్స్ ఈజీగా ఉంటే ఫాలో అవ్వడానికి ఇష్టపడతారా, బాగా టఫ్గా ఉంటే ఫాలో అవ్వడానికి ఇష్టపడతారా? ఇప్పుడు మనకి పోలీసులు బయట డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ గురించి వదిలేసంటే లైసెన్స్ లేని వాళ్ళ మీద చలాన్స్ వేస్తూ ఉంటారు, కేసులు రాస్తూ ఉంటారు. ఇప్పుడు లైసెన్స్ తెచ్చుకోవడం ఒక హెక్టిక్ పనిలాగా కాకుండా, ఏదో పెద్ద తలకాయ నొప్పి పనిలాగా కాకుండా, డ్రైవింగ్ లైసెన్స్ యాజ్ ఆఫ్ నో మన ఇండియాలో ఉన్నది దరిద్రమైన పద్ధతి.
1.5 month పడుతుంది. ఎలా లేదన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్నర్స్ లైసెన్స్ అని చెప్పి వాడు పెడతాడు. దాని తర్వాత 30 రోజులు గ్యాప్ ఉండాలి. ఆ 30 రోజుల తర్వాత ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక డొక్కు వెహికల్ 2 వీలర్ అయితే 2 వీలర్ 4 వీలర్ అయితే 4 వీలర్ వాడి ముందు డ్రైవ్ చేయాలి. వాడికి అందాల్సిన అందితే నువ్వు డ్రైవ్ చేసినా చేయకపోయినా పెద్దగా పట్టించుకోడు. అందకపోతే నువ్వు క్లచ్ సరిగ్గా రిలీజ్ చేయలేదు, నువ్వు బ్రేక్ టైం చేయలేదు, నువ్వు అలైన్ అయిపోతున్నావు లెఫ్ట్ సైడ్, ఇట్లాంటి ఏదో చెప్పేసి లైసెన్స్ రిజెక్ట్ చేస్తాడు. మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ రావాల్సిందే. ఇప్పుడు మీకు కొన్ని కంట్రీస్లో ప్రాసెసెస్ ఇంత ఇదిగా ఉండవు. 3 daysలో లైసెన్స్ వస్తుంది. ఇక్కడ చాలామంది అనుకుంటారు లేదు సార్ 30 రోజులు పెట్టడం వెనకాల ఒక రీజన్ ఉంది, ఈ 30 రోజులు డ్రైవింగ్ నేర్చుకుంటారు అని అనుకుంటారు. ఎంతమంది అమ్మా నిజంగా డ్రైవింగ్ అక్కడ ఉన్నవన్నీ పట్టించుకొని చేసేది? ఎవరు పట్టించుకోరు. అసలు ఆ టెస్ట్లు ఎవరు రాయడు, డబ్బులు ఇచ్చి రాయిస్తారు. ఇప్పుడు ఒక రూల్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అంటే దానికి కౌంటర్ యాక్షన్ నువ్వు తీసుకోవాలి. అది మానేసి ఉన్న అదే పాత చెందగా పచ్చడిని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఉండడం కరెక్ట్ కాదు. ఇప్పుడు సింప్లిఫైయింగ్ రెగ్యులేషన్స్ అంటే ఈ కంటెక్స్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్ తెచ్చుకునేటువంటి విధానం గవర్నమెంట్ సింప్లిఫై చేసిందనుకో, అంటే ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా బ్రోకర్స్ అది మిడిల్ మ్యాన్ లేకుండా, వాడికి వీడికి డబ్బులు ఇచ్చే పని లేకుండా ఇంట్లో కూర్చునే టెస్టులు రాయొచ్చు. ఒక్కసారి 30 రోజులు 40 రోజులు 45 రోజులు గ్యాప్ కాకుండా ఒక్కసారి ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళు జెన్యున్గా టెస్ట్ క్వాలిఫై నామ్స్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఎవరైనా లైసెన్స్ తీసుకోవడానికి ఇష్టపడతారా? అవాయిడ్ చేసుకుని ఇంకా చలాన్లు కట్టుకోవడానికి ఇష్టపడతారా? భయంగా డ్రైవ్ చేస్తూ ఎవడెప్పుడు ఆపుతాడో ఏం చేస్తాడో ఇట్లా భయంగా ఉంటారా? మరి రూల్స్ ఎప్పుడైనా సింపుల్గా ఉంటే జనాలు ఫాలో అవుతారు. సింప్లిఫికేషన్ లేకుండా టఫ్గా ఉంటే ఫాలో అవ్వరు, ఈవెన్ దో బెనిఫిట్ ఉన్నా సరే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రేషన్ షాపులు ఉంటాయి. రేషన్ షాపుల్లో లైన్లో నుంచుని గంటలు ఒకసారి వాడైతే అది లేదంటాడు, ఇది లేదంటాడు, అప్పుడు రా అంటాడు, ఇప్పుడు రా అంటాడు, చాలా టైం పడుతుంది. అందుకని చాలామంది అసలు రేషన్ తీసుకోవడం మానేశారు. అందుకని వాళ్ళు తీసుకొని రేషన్ ఈ డీలర్స్ ఏం చేస్తారు, బ్లాక్లో అమ్ముకుంటారు. అదే అట్లా కాకుండా అందరికీ ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకునే విధానం వచ్చేస్తే ఇప్పుడంతా ఆన్లైన్ జరిగిపోతుంది కదా. చిన్న కూరగాయల వాళ్ళే ఆన్లైన్ పెట్టి తోటకూర పాలకూర అమ్ముకునే వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు పేటీఎంలోను ఫోన్పేలో తీసుకుంటున్నారు. ఏ గవర్నమెంట్ అనుకుంటే ఇంప్లిమెంట్ చేయలేదా? అందరికీ ఈ స్లాట్ బుక్ చేసుకుని ఇగో ఈ లోకల్లో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళు ఈ స్లాట్ నుంచి ఈ స్లాట్ 20 మెంబర్స్ ఈ స్లాట్ 11 to 12, ఇంకో 20 మెంబర్స్ 12 to 1 ఇలా స్లాట్లు పెడితే రారమ్మా. ఏ ప్రైవేట్ హాస్పిటల్స్లో స్లాట్లు పెట్టట్లేదా? ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా డాక్టర్? ఫోన్ చేసి ఏ టైంకి రావాలో చెప్తాడు, ముందే వచ్చి డాక్టర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మరి అనుకుంటే చేయొచ్చు ఇవన్నీ. సాఫిస్టికేటెడ్ మెథడాలజీ. ఎగ్జాక్ట్లీ కంపెనీస్ యాక్ట్ కూడా దీని మీదే ఫోకస్ చేసింది. ఒకప్పుడు కంపెనీస్ స్టార్ట్ చేయాలంటే ఆర్ఓసి చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి వాడికి లంచాలు ఇచ్చి, వాడికి పూల దండలు బొకేలు స్వీట్ బాక్సులు వాడి పాడే పచ్చిబద్దలు అన్నీ ఇచ్చి వాడి చుట్టూ తిరిగి వాడిని కాకబట్టి అసలు ఈరోజు ఎలా ఉన్నారంటే సార్ మహేష్ బాబు పనికిరాడు మీ ముందు ఒక రేంజ్లో ఉన్నారు, పేరుకి పట్టతలే ఉన్నా సార్ అసలు ఎల్బీ క్రికెట్ స్టేడియంలో మెరిసిపోతుంది మీది, ఇట్లా ఏంటి బిస్కెట్లు చెప్పాలండి. అప్పుడు వాటిని ఫైనల్లీ మూవ్ చేస్తాడు, లేదంటే అట్లా హోల్డ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అదంతా లేదమ్మా. ఆన్లైన్ ఎంసీఏ వెబ్సైట్ వచ్చిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒక సపరేట్ వెబ్సైట్, డెడికేటెడ్ వెబ్సైట్. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీ స్టార్ట్ చేయడానికే కాదు, కంపెనీ రన్ చేయడానికి కూడా. రన్నింగ్ అంటే అడ్మినిస్ట్రేషన్ అంటాం మనం. కంపెనీ రన్నింగ్లో కూడా ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. నువ్వు ఎక్కడ ఆర్ఓసిని కలిసి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఆన్లైన్లో చేసుకోవచ్చు. నీ కంపెనీలో జరిగేటువంటి చేంజెస్ కానీ ఎవ్రీథింగ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మారిపోయాడు పెట్టుకోవచ్చు, ఆడిటర్ మారిపోయాడు పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. ఒకప్పుడు ఇవన్నీ నువ్వు ఆర్ఓసిని కలిసి ఇవ్వాలి, వాడు అప్రూవల్ చేస్తాడో చేయడు, చేయాలంటే వాడికి మళ్ళీ లంచాలు ఇవ్వడం ఇదంతా ఉండేది. ఇప్పుడు అవి ఏమీ లేదు, మారిపోయి. సో అంటే రెగ్యులేషన్స్ ఏమైనాయి? సింప్లిఫై అయినాయి. ఇందాక చెప్పా, సింప్లిఫై అయితే ఎక్కువ మంది దాన్ని ఫాలో అవుతారు. ఎక్కువ మంది దాన్ని ఏం చేస్తారు? ఫాలో అవుతారు. అంటే ఎందుకు ఇంత సింపుల్గా ఉంది రెగ్యులేషను, దీన్ని కూడా డీవియేట్ చేసేసి భయపడుతూ ఉండడం ఎందుకు, ఎప్పుడు ఏ రైడ్ జరుగుతుందో అని చెప్పి భయపడడం ఎందుకు? రూల్ సింపులే కదా, ఫాలో అయిపోతే పోలేదా అంతే. సో అలాగే ఆ మెథడాలజీలో భాగంగా ఇక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కార్పొరేషన్లో వీళ్ళు ఏం చేస్తారంటేనమ్మా, కొత్త కంపెనీస్ యాక్ట్, ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలంటే ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్. 3 స్టెప్స్.
ఈ 3 స్టెప్స్లో మనం కంపెనీని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్ ఇదంతా. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? నేమ్ రిజర్వేషన్. ఏంటిదమ్మా? నేమ్ రిజర్వేషన్, సెలక్షన్ ఆఫ్ నేమ్ ఫర్ ద కంపెనీ. అంటే నువ్వు ఏ పేరు పెడదాం అనుకుంటున్నావు కంపెనీకి, నువ్వు స్టార్ట్ చేయబోయే కంపెనీ యొక్క పేరు ఏంటనేది ఫస్ట్ రిజర్వేషన్ చేసుకోవాలి. సినిమా టైటిల్స్ రిజర్వేషన్ చేసుకుంటారా? చేసుకుంటారు. సినిమా టైటిల్ ఇప్పుడు డైరెక్టరు ప్రొడ్యూసరు అప్లై చేస్తారు కౌన్సిల్కి. అప్లై చేసి ఇదిగో నాకు ఈ నేమ్ కావాలి, ఈ నేమ్ ఆల్రెడీ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయితే వాళ్ళతో మాట్లాడుకుంటారు. వెళ్ళి చెప్తాడు రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఇవ్వకుండా, ఈ నేమ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందండి, ఈ నేమ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందండి, మీకు ఇవ్వడం కుదరదు, మీకు కావాలంటే ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందో వాళ్ళు చెప్తాం, లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏం చేస్తారో చేసుకొని ఇట్లా చెప్తారు. అంటే డూప్లికేసీ ఉండదు. జస్ట్ లైక్ దట్ కంపెనీ నేమ్ కూడా అంతే. ఎవరి పేరు మీద ఆల్రెడీ ఆ కంపెనీ నేమ్ ఉందనుకోండి, నీకు ఎవరు ఎక్కడ లేకపోతే అప్పుడు ఇస్తారు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే మిస్లీడింగ్ నేమ్స్ పెట్టుకుంటారు. ఆ నేమ్ కూడా మిస్లీడింగ్గా ఉండకూడదు, ఉండకుండా వీళ్ళు జాగ్రత్త తీసుకుంటారు. మనం చూస్తాం స్వగృహ స్వీట్స్ బాగా ఫేమస్ అయితే శ్రీ స్వగృహ స్వీట్స్ అని పెడతారు. సేమ్ లోగో అంతా ఉంటుంది, శ్రీ అనేది ఎక్కడో చిన్న కార్నర్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్వగృహ స్వీట్స్ బ్యానర్ ఎంత ఉందనుకోండమ్మా, వాడు స్వగృహ స్వీట్స్ కాపీ కొట్టేస్తాడు, ఇక్కడెక్కడో కార్నర్లో శ్రీ అని పెడతాడు. ఎవరిని వచ్చడిగితే వాడి వేరు నేను వేరు, ఇక చూడు నేను శ్రీ స్వగృహ, వాడి వేరు నేను వేరు అని, లేదా సాయి స్వగృహ, లేదా ఓం స్వగృహ, ఇట్లాంటివి పెడుతుంటాడు. మనకి కాపీ బ్రాండ్స్ కాపీ కొట్టట్లేదమ్మా, కాపీ జరుగుతుందే జరగట్లేదు. ఇప్పుడు ప్యూమా ఉంది, పామా అని, అదైందా అడిడాస్, అబిబాస్, రీబాక్, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మిస్లీడింగ్ అనమాట. ఇప్పుడు అలాంటి మిస్లీడింగ్ అండ్ కొన్ని నేమ్స్ ప్రొహిబిటెడ్ నేమ్స్ ఉంటాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. క్రౌను, ప్రెసిడెంట్, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇట్లాంటివి అన్నమాట. ఈ పేర్లు భారతరత్న, రాయల్ అనేది ఇప్పుడు పెట్టుకోవచ్చు. అంటే ఇంగ్లాండ్ రూలింగ్లో పెట్టుకోకూడదు. బ్రిటిష్ రూలింగ్లో రాయల్ అంటే వాళ్ళకి ప్రిన్స్ని, క్వీన్ని, రాజుని ఇండికేట్ చేస్తారు కదా, ఆ రూల్స్ అనమాట. ఇప్పుడు నువ్వు ఫౌండేషన్లో చదువుకుంటుంది పార్ట్నర్షిప్ యాక్ట్లోనే. ఎక్కడో పార్ట్నర్షిప్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1931. అంటే అప్పటికి ఇండిపెండెన్స్ రాలా. ఎవరి రూలింగ్లో ఉంది అది? అందుకని రాయల్ని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు రాయల్ పేరు లేదా? ఉందిగా. చిచ్చి, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ, ఐషర్ మోటార్స్ కంపెనీకి రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ప్రొడక్ట్. కంపెనీస్లో బోర్డులు ఉన్నాయి, రాయల్ చాలా ఉన్నాయి. అంతెందుకు సోల్ ప్రొప్రైటర్షిప్ నార్మల్ బిజినెస్లు కూడా రాయల్ పెట్టుకుంటున్నారు. రాయల్ చికెన్ పకోడీ, రాయల్ స్పోర్ట్స్, మన గుంటూరులో కూడా బోర్డులు ఉన్నాయి. రాయల్ స్పోర్ట్స్ అమ్మ ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి ఇక్కడే మన ఫ్లైఓవర్ దగ్గర ఉంటుంది బ్రాడీపేటలో. పెట్టుకోవచ్చు, ఇప్పుడు పెట్టుకోవచ్చు, అప్పట్లో కుదరదు అన్నమాట. ఇప్పుడు కంపెనీస్ కూడా రాయల్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొన్ని పెట్టుకోకూడదు. భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇట్లాంటివి పెట్టుకోకూడదు అన్నమాట. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ రిజర్వేషన్లో ఏంటంటే వాడు వద్దు అన్న నేమ్స్ పెట్టుకోకూడదు, పాయింట్ నెంబర్ 1. రెండోది ఆల్రెడీ ఎవరికైనా ఆ నేమ్ ఉంటే ఆ నేమ్ పెట్టుకోకూడదు, పాయింట్ నెంబర్ 2. అండ్ మూడోది ఎవరైనా ఆల్రెడీ ఆ నేమ్ని రిజర్వ్ చేసుకుంటే ఆ నేమ్ని నువ్వు పెట్టుకోకూడదు. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే యువర్ నేమ్ మస్ట్ బీ ఏ న్యూ నేమ్. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా చెక్ చేస్తారు, సిమిలారిటీ లెవెల్ చూస్తారు. బాగా సిమిలర్గా ఉందా, టూ సిమిలర్గా ఉంది అని అనిపిస్తే అప్పుడు కూడా నీకు ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ ఉందమ్మా, టాటా స్టీల్ లిమిటెడ్ ఉంది, ఓకేనా? టాటా స్టీల్ లిమిటెడ్. ఇప్పుడు వీళ్ళు స్టీల్ అండ్ ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఉన్నారు. ఇప్పుడు మనం కూడా స్టీల్ అండ్ ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఏదో స్టార్ట్ చేస్తూ టాటా అని పెడదాం మనం కూడా, కాకపోతే 2 ఏళ్ళు పెడదాం, టాటా అని పెడదాం. లేదా TATAA, టాటా స్టీల్ లిమిటెడ్ అని పెడదాం. అమ్మ చదువుకొని లోగో ఎవ్రీథింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఒక్క ఏ ఎక్స్ట్రా ఉందని బాగా అబ్జర్వ్ చేస్తే తప్ప తెలియదు. ఇప్పుడు చదువుకునే వాళ్ళకి అదిగంతా ఏం తెలియదు. అంటే ఇప్పుడు మనం ఎవరిని కాపీ కొడుతున్నాం? ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీని మనం కాపీ చేస్తాం. ఇప్పుడు కూడా వాడు అంటాడు నీ నేమ్ చాలా సిమిలర్గా ఉంది అండ్ నువ్వు చేసే బిజినెస్ కూడా సిమిలర్గా ఉంది, అందుకని నీకు ఈ నేమ్ని నేను అలాట్
చెయ్యను అని అంటాడు. అమ్మ నేమ్ రిజర్వేషన్ అంత ఈజీ కాదమ్మా, అక్కడ రూల్స్ అన్నీ కూడా నువ్వు ఫాలో అవ్వాలి. అర్థమైందా? మనకి ఒక సినిమాలో ఏదో ఉంటుంది, ఖాదీ క్రాఫ్ట్ నేమ్ అని ఎవరు కాపీ చేస్తాడు, ఆ నేమ్ ఎక్స్పోర్ట్ స్మగ్లింగ్ అప్పుడు. ఇది గవర్నమెంట్ కంపెనీ ఖాదీ క్రాఫ్ట్ అనేది. వాడు ఏం చేస్తాడంటే ఖాదీ క్రాఫ్ట్ సేమ్ లోగో ఎవ్రీథింగ్ బ్లాక్, ఎల్లో బోర్డు మీద బ్లాక్ ఎక్స్ఎల్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది అనమాట. కస్టమ్స్ వాళ్ళు కూడా దీన్ని ఓవర్లుక్లో పట్టించుకోరు, వదిలేస్తారు. తర్వాత ఎప్పుడు హీరో పట్టించుకుంటాడు, అది సినిమాలు లేదు వేరే విషయం. బట్ టూ సిమిలర్గా ఉంటాయి, ఇబ్బంది పెట్టేలాగా. సో కాబట్టి ఇలాంటివి జనాలు మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే అలో చేయరు, ఇట్లాంటి సిమిలర్గా ఉండేటువంటి వాటిని అలో చేయరు. అందుకనే అక్కడ చెప్పిన రూల్స్ అన్నీ ఫాలో అయ్యి ఫస్ట్ నువ్వు నేమ్ తెచ్చుకోవడం స్టెప్ నెంబర్ 1. ఏంటది? నేమ్ రిజర్వేషన్. ఏంటదమ్మా? నేమ్ రిజర్వేషన్. ఏం లేదమ్మా, దీనికి ఒక ఫామ్ ఉంటుంది, INC 1 ఏదో ఉంటుంది, ఫామ్ నెంబర్ ఏదో ఉంటుంది, మనం ప్రాక్టికల్గా చూద్దాం, వెబ్సైట్లో చూద్దాం. INC 1 ఉంటుంది, అది ఫైల్ చేశారనుకోండి, మీ నేమ్ ఏమైనా అభ్యంతరకరంగా ఉంటే నీకు చెప్తాడు, ఇదిగో నీ నేమ్ బాగాలేదు, ఈ నేమ్ మార్చుకో, సిమిలర్గా ఉంది లేదా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది అని చెప్పి చెప్తాడు. చెప్తే అప్పుడు నువ్వు మార్చుకోవాలి. ఒకవేళ ప్రొహిబిటెడ్ లిస్ట్లో లేదు, సిమిలర్గా లేదు, బాగుంది నేమ్ అనిపించింది అనుకోండి, వాడు ఓకే చేస్తాడు. వాడు ఓకే చేస్తే అప్పుడు నువ్వు స్టెప్ 2కి వెళ్ళాలి. రెండోది స్టెప్ 2. అమ్మా ఇక్కడ ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, నేమ్ నీకు రిజర్వేషన్ ఇచ్చేంత మాత్రాన అది ఫర్ ఎవర్ నీ పేరు మీద ఉండిపోదు. ఒక టైం లిమిట్ ఉంటుంది, 90 days సంథింగ్. సో ఆ టైం లోపల నువ్వు ఆ పేరు మీద కంపెనీ స్టార్ట్ చేయాలి. చేయలేదనుకో ఆ నేమ్ ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాడు. అంటే ఒకసారి నువ్వు నేమ్ రిజర్వేషన్ చేసుకుంటే ఆ లైఫ్ లాంగ్ నీ పేరు మీద ఉండదు, అప్ టు సర్టెన్ టైం వరకే ఉంటుంది. రెండోది నేమ్ రిజర్వేషన్ అయిపోయిన తర్వాత ఫైలింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ విత్ ROC. రిజిస్ట్రార్ అంటే వాడే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ROC అనమాట. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఏంటి సార్ డాక్యుమెంట్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ MOA. వాట్ ఈజ్ MOA? మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. రెండోది AOA, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఆ తర్వాత 2 డిక్లరేషన్స్ ఇవ్వాలి. 2 డిక్లరేషన్స్. ఈ డిక్లరేషన్స్ ఏంటి అంటే, మొట్టమొదటిగా ఒక లాయర్ డిక్లరేషన్ ఇవ్వాలి. లాయర్ ఇవ్వచ్చు, అడ్వకేట్ అంటాం కదా, లాయర్ ఇవ్వచ్చు, లేదా వాళ్ళ బదులు CA ఇవ్వచ్చు, CMA ఇవ్వచ్చు, CS ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఏమని డిక్లరేషన్ ఇవ్వాలంటే, వీళ్ళందరూ కంపెనీస్ యాక్ట్ చెప్పిన రూల్స్ అన్నీ ఫాలో అయ్యే కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, నేను వెరిఫై చేశాను, వీళ్ళు ఏ రూలు డీవియేట్ అవ్వలేదు, వీళ్ళు మంచోళ్ళే అని చెప్పి ఒక లాయర్ కానీ, ఒక CA కానీ, CMA, CS కానీ డిక్లరేషన్ ఇవ్వాలి. అక్కడ ఎన్ని డిక్లరేషన్స్ ఉన్నాయి? 2 డిక్లరేషన్. నేను ఒకటే చెప్పా. ఎవరిస్తారు ఇది? లాయర్ ఆర్ CA ఆర్ CMA, CS. మరి రెండోది ఏంటి సార్? రెండోది ఏంటి అంటే, కంపెనీ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో మెంబర్స్ వాళ్ళు ఇవ్వాలి, ప్రమోటర్స్ అంటాం కదా, వాళ్ళు ఇవ్వాలి డిక్లరేషన్. ఏమని సార్ డిక్లరేషన్ ఇవ్వాలి? వీళ్ళు జాగ్రత్త వినండి, మేము అన్ని రూల్స్ ఫాలో అయ్యాం, మేము ఏ తప్పు చేయలేదు, గత 5 సంవత్సరాల్లో కూడా మేము ఎలాంటి జైలుకి వెళ్ళేంట తప్పులేవి కూడా మేము చేయలేదు, మా ట్రాక్ రికార్డ్ అంతా కూడా క్లీన్ అండ్ క్లియర్గా ఉంది, మేమేమి కన్విక్టెడ్ పర్సన్స్ కాదు, ఈ కంపెనీలు స్టార్ట్ చేసే క్రమంలో తప్పులు అవి చేసి జైలుకి మేము వెళ్ళలేదు. ఎప్పుడు? గత 5 సంవత్సరాల్లో. అంటే గత 5 సంవత్సరాల బ్యాక్ ఎప్పుడు నువ్వు జైలుకి వెళ్ళినా పర్లా, రీసెంట్గా 5 సంవత్సరాలు నువ్వేనా ఇలాంటి కంపెనీలు అవి స్టార్ట్ చేస్తూ దొరికిపోయి తప్పులు చేసి ఏమైనా జైలుకి వెళ్ళావా? లేదండి, నేనేం వెళ్ళలేదు అని డిక్లరేషన్ ఇవ్వాలి. అర్థమైంది? ఆ 2 డిక్లరేషన్స్. తర్వాత ఇంకేంటి? జనరల్ డీటెయిల్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ FD అంటే ఫస్ట్ డైరెక్టర్స్. FD అంటే ఎవరమ్మా? ఫస్ట్ డైరెక్టర్స్ అనమాట. జనరల్ డీటెయిల్స్ అంటే ఏంటో తెలుసా? నేము, అడ్రస్, ఫోన్ నెంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అదర్ మెయిల్ ID, కరస్పాండెన్స్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్, పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, DIN నెంబరు, ఇట్లాంటివన్నీ వాడి డీటెయిల్స్ అనమాట. అందుకే అక్కడ నేను జనరల్ డీటెయిల్స్ అని రాసా. అంటే ఒక మనిషి గురించి డీటెయిల్స్ అంటే ఇవే కదమ్మా, అవే. లేదంటే వాడి టేస్ట్లు, హాబీలు ఏంటి, ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటాడు, ఏ ఫేవరెట్ హీరో ఎవరు, హీరోయిన్, ఇవి అది చెప్పాల్సింది, అవి కాదు. నెక్స్ట్ ఇది సబ్స్క్రైబర్స్ అండ్ FD అంటే ఎవరు? ఫస్ట్ డైరెక్టర్స్ అనమాట. వాళ్ళ యొక్క జనరల్ డీటెయిల్స్ని వాడు మెన్షన్ చేయాలి.
ఇది స్టెప్ నెంబర్ 2, డాక్యుమెంటేషన్. మీకు అర్థమవుతుందా డాక్యుమెంటేషన్ అంటే ఏంటో? ఎంఓఏ ప్రిపేర్ చేయాలి, ఏఓఏ ప్రిపేర్ చేయాలి, ఒక 2 డిక్లరేషన్స్ ఇవ్వాలి, జనరల్ డీటెయిల్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఎఫ్డి ఇవ్వాలి. సబ్స్క్రైబర్స్ అంటే కంపెనీ స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఎఫ్డి అంటే ఫస్ట్ డైరెక్టర్స్ అనమాట. మరి కంపెనీ స్టార్ట్ అయితే డైరెక్టర్స్ ఉండరా, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. 2 డిక్లరేషన్స్ అర్థమైందా? ఒకటేమో సబ్స్క్రైబర్స్ ఇస్తారు, రెండోదేమో సిఏ ఆర్ సిఎంఏ ఆర్ సిఎస్ ఆర్ లాయర్ ఇస్తాడు. సిఏ సిఎంఏ సిఎస్ లాయర్ ఇచ్చేది ఏంటి? వీళ్ళు అన్ని రూల్స్ ఫాలో అయ్యారు కంపెనీ స్టార్ట్ చేసే క్రమంలో, నేను చూశాను అని చెప్పి ఇస్తాడు. రెండోది మెంబర్స్ ఇస్తారు, సబ్స్క్రైబర్స్ ఇస్తారు. అమ్మ సబ్స్క్రైబర్స్ అన్న మెంబర్స్ ప్రమోటర్స్ ఆన్ రావట్లేదు ఒకటి, వాళ్ళు ఇస్తారు ఏమని? మేము అంతా కరెక్ట్గానే చేసాము, మేమే తప్పులు చేసి జైలుకి వెళ్ళలేదు లాస్ట్ 5 yearsలో, ఈ కంపెనీ స్టార్ట్ చేసే క్రమంలో మా క్లీన్ రికార్డు ఉంది అని చెప్పి ఇస్తారు. అట్లా నెక్స్ట్ ఇవన్నీ ఎవరికి ఇస్తారు? ఆర్ఓసికి సబ్మిట్ చేస్తారు. ఇది స్టెప్ నెంబర్ 2. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంక ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆర్ఓసి ఏం చేస్తాడు? వాళ్ళన్నీ వెరిఫై చేస్తాడు, చూసుకొని అంతా బాగానే ఉంది అనుకుంటే వెంటనే ఏం చేస్తాడు? రిజిస్ట్రేషన్ చేసేసి సిన్ నెంబర్ అలాట్ చేసేసి సర్టిఫికెట్ ఇస్తాడు. సిన్ అంటే ఏంటి సార్? కంపెనీ కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సిన్ అంటే ఏంటమ్మా? కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఆ నెంబర్ అలాట్ చేసేసి నీకు సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. ప్రతి ఒక్క కంపెనీకి ఒక ఎక్స్క్లూజివ్ సిన్ అనేది ఉంటుంది, ప్రతి కంపెనీకి ఉంటుంది, ఇందులో ఎక్సెప్షన్ ఏం లేదు. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ సిన్ నెంబర్ ఎంతో చూద్దాం. చూసారా రిలయన్స్ కంపెనీ ఏమొచ్చింది? రిలయన్స్ కంపెనీది సిన్ ఈజ్ L17110MH 1973 PLC 0199786 అదనమాట. అంటే దీని అర్థం ఏంటో తెలుసమ్మా? ఇక్కడ 1973 PLC అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఎట్లా దీనికి ఒక పాన్ కార్డుకి ఏ విధంగా అయితే ఒక ఆర్డర్ ఉంటుందో దీనికి కూడా ఒక ఆర్డర్ ఉంటుంది. అఫ్కోర్స్ అవేమి సిలబస్లో లేవు అట్లా. సో ఇలా ఏ కంపెనీ అయినా సిన్ తెలిసిపోద్ది. ఇక్కడ మధ్యలో MHM చూసారా? అంటే మహారాష్ట్రలో వీళ్ళు రిజిస్టర్ అయ్యారు, ఏపీ అయితే ఏపీ వస్తుంది. అలా మీకు ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ పంపిస్తాడు, అది కూడా చూపిస్తాను అదండి. ఇదిగోండి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, ఇమేజెస్లో చూద్దాం. ఇదిగోండి ఒకప్పుడు ఇలా ఇచ్చేవాళ్ళు అనమాట. ఇదిగోండి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ నెంబరు, ఐ హియర్ బై సర్టిఫై దట్, కంపెనీ పేరు అండ్ సో అండ్ సో డేట్ రిజిస్టర్ అయింది ఎట్లా అని చెప్పి ఆర్ఓసి స్టాంప్ వేసి ఇస్తాడు. ఇప్పుడు అంతా ఆన్లైన్ అని చెప్పాను కదా, ఆర్ఓసి డిజిటల్గా సైన్ పెట్టేసి ఇచ్చేస్తాడు. ఇలా స్టాంప్ వేసి సైన్ చేయాల్సిన అవసరం లేదు, డిజిటల్గా సైన్ చేస్తే సరిపోతుంది అనమాట, డిజిటల్ సిగ్నేచర్. ఇదిగోండి ఇది డిజిటల్ సిగ్నేచర్ అంటే ఇట్లా ఉంటుంది అనమాట. ఇది క్లారిటీగా లేనట్టుంది ఇమేజ్, సారీ డౌన్లోడ్ చేద్దాం. క్లారిటీ లేదు. ఇదిగోండి అమ్మా గవర్నమెంట్ ఆఫ్, ఇది ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అంటే దీన్నే కంపెనీస్లో అన్ని బ్రాంచెస్లో మెయిన్ ఆఫీస్లో దాన్ని వేలాడదీస్తారు ఇట్లా. ఇదిగోండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎంసీ అని చెప్పాను, ఇదే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఏంటిది అసలు? ఇది సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఇదిగో మా ఇట్లా కంపెనీలో రిజిస్టర్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ద సిన్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ అని కూడా నెంబర్ ఇచ్చారు చూసారా? సిన్ అంటే అదనమాట. ఇక్కడ ఉంది చూసారా? ఇదే డిజిటల్ సిగ్నేచర్, గ్రీన్ టిక్ ఉంది చూసారా? అదే డిజిటల్ సిగ్నేచర్. ఇంకా బెటర్ ఇమేజ్ ఏమైనా దొరుకుతుందేమో వెరిఫై చేద్దాం. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇది కొంచెం బెటర్గా ఉన్నట్టు. ఇదిగోమ్మా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నాడు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇదిగోండి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ చండీగఢ్, ఆర్ఓసి చండీగఢ్లో రిజిస్టర్ అయింది. సర్టిఫికేట్ ఆఫ్ ఏంటి తెలిసింది? ఇది సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్.
ఏమంటున్నాడు, ఐ హియర్ బై సర్టిఫై దట్ సో అండ్ సో కంపెనీ నేమ్ ఇక్కడ రాస్తాడు. కంపెనీ నేమ్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ ద 7th day of January 2016 అండర్ కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ ద కంపెనీ ఈజ్ లిమిటెడ్ బై షేర్స్. అంటే లిమిటెడ్ కంపెనీ ఇది. ఒకవేళ అన్లిమిటెడ్ కంపెనీ అయితే అన్లిమిటెడ్ కంపెనీ అని రాస్తాడు. లిమిటెడ్ బై గ్యారంటీ అయితే లిమిటెడ్ బై గ్యారంటీ అని రాస్తాడు. అండ్ ఇక్కడ కింద లైన్లో చూడండి, ద సిన్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ అని సిన్ రాశాడు చూసారా, అట్లా అనమాట. సో చండీగఢ్ కాబట్టి, చండీగఢ్ అంటే పంజాబ్ కదమ్మా, అందుకే ఇక్కడ పీబీ వచ్చింది, పీబీ మధ్యలో, ఓకేనా, అది పంజాబ్ అనమాట. నెక్స్ట్, గివెన్ అండర్ మై హ్యాండ్ అట్ చండీగఢ్ దిస్ 7th day of January 2016 అని చెప్పి వాడి పేరు ఏంటంటే నిపానే విలాస్ గంజన్, వాడి పేరు ఇది, ఓకేనా, అసిస్టెంట్ ఆర్ఓసి పంజాబ్ అనమాట. ఇక ఇది డిజిటల్ సిగ్నేచర్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట, ఇంకా స్టాంపులు అవి వేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో అట్లా అంతే సింపుల్. ఇదే ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, ఇది వస్తే నీకు కంపెనీ స్టార్ట్ అయిపోయినట్టే, నీకు లీగల్గా పుట్టినట్టే, లీగల్గా బర్త్ తీసుకుంది కంపెనీ. ఇలాంటి కంపెనీని ఎవడో చంపలేడు. ఎందుకో తెలుసా, దీనికి పర్పెచువల్ సక్సెషన్ ఉంటుంది. వాట్ ఈజ్ పర్పెచువల్ సక్సెషన్? నేను మొన్న క్లాస్లో బేసిక్స్లో చెప్పినప్పుడు చెప్పా, లీగల్గా బర్త్ తీసుకుంది అంటే అది లీగల్గానే చచ్చిపోవాలి, దాన్నే వైండింగ్ అప్ అంటారు. అంతేగాని ఆటోమేటిక్ డెత్లు గట్రా ఏమి ఉండవు. ఇదిగోండి, ఒకప్పుడు ఇక్కడ చూడండి స్టాంపులు వేసారు, ఇక్కడ వేసారా స్టాంపులు, సీల్ ఆఫ్ ద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అని సీల్ వేసి, ఇక్కడ ఈయన పేరు ఎస్సీ గుప్తా అంట, డిప్యూటీ ఆర్ఓసి మహారాష్ట్ర, సైన్ పెట్టాడా లేదా? ఇప్పుడు స్టాంపు సైన్ ఉన్నాయా? మరి లేవు. డిజిటల్ సిగ్నేచర్ అంతా ఆన్లైన్, లంచాలు ఇచ్చే పని లేదు. నువ్వు ఇంట్లో కూర్చుని 15-20 రోజుల్లో కంపెనీ స్టార్ట్ చేసేవచ్చు. నీకు నీ మెయిల్ ఐడికి వచ్చేస్తాయమ్మా ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్. ఏం చేస్తే చాలు తెలుసా, ఇగో ఈ డాక్యుమెంటేషన్ని పక్కా ఫాలో అయితే చాలు, ఈ డాక్యుమెంటేషన్ ఫాలో అయితే చాలు. 10-15 రోజుల్లో నీ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా వెరిఫై అయిపోయిన ఒక 10-15 రోజుల్లో నీ మెయిల్ ఐడికి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. దానిలోనే సిన్ నెంబర్ కూడా ఉంటుంది. సిన్ అంటే కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట. అది వచ్చింది అంటే నువ్వు లీగల్గా చట్టం దృష్టిలో ఒక సపరేట్ పర్సన్. ఆ కంపెనీ మనిషి చేసే పనులన్నీ చేయొచ్చు లీగల్గా. కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవ్వడం, కేసులు వేయడం, కేసులు వేయించుకోవడం, దాని పేరు మీద ప్రాపర్టీని కొనడం, అమ్మడం, ట్రాన్సాక్షన్ చేయడం, బ్యాంక్ అకౌంట్లు హోల్డ్ చేయడం, ట్రాన్సాక్షన్స్ ఎవ్రీథింగ్ అన్నీ చేయొచ్చు అనమాట. అర్థమైందా? సో అలా ఒక కంపెనీ స్టార్ట్ అయ్యే పద్ధతి ఇది అనమాట, ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ. 3 steps. అర్థమైందా? సో ఫస్ట్ స్టెప్ ఏంటి ఒకసారి మళ్ళీ చెప్పండి నాకు. సెలక్షన్ ఆఫ్ నేమ్. సెలక్షన్ ఆఫ్ నేమ్, దీన్నే నేమ్ రిజర్వేషన్ అంటారు. నేమ్ రిజర్వేషన్కి ఎక్కువ టైం ఏం పడదామో 1 week to 10 days మ్యాక్స్, అంతే. మ్యాక్సిమం టైం నేను చెప్పేది 1 week to 10 days. ఈ నేమ్ ఎలా ఉండకూడదు, మిస్లీడింగ్గా ఉండకూడదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీతో నేమ్ ఉంటే దాదాపు అలా ఉండకూడదు, ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉండకూడదు, కొత్త నేమ్ అయ్యి ఉండాలి, అప్పుడు ఇస్తారు మీకు. నేమ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంటేషన్ ఇవ్వాలి. ఎవరికి? ఆర్ఓసికి ఇవ్వాలి. ఇది ఆన్లైనే, ఫామ్స్ ఉంటే సబ్మిట్ చేయడమే. మీరు ఐసీఎంఏ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకున్నారో సేమ్ అంతే ఉంటుంది, ఇది కూడా ఆన్లైన్లో చేసేసుకుంటారు. ఈ డాక్యుమెంటేషన్ అంటేనమ్మా ఎంఓఏ ఏఓఏ ప్రిపేర్ చేసి ఫైల్ చేయడం. అండ్ మీకు ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఉంది, ఎంఓఏ ఏఓఏ కూడా మీరు ప్రిపేర్ చేసుకునే పనిలే. కంపెనీస్ యాక్ట్ ఆల్రెడీ టెంప్లెట్ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ ఉంటాయి కంపెనీస్ యాక్ట్లో. టేబుల్స్ అని ఉంటాయి, టేబుల్ ABCDEFG అట్లా ఉంటాయి అన్నమాట. ఆ టేబుల్లో నీకు అప్లికబుల్ అయ్యే టేబుల్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సింపుల్. అంటే ఎవ్రీథింగ్ నీకు వడ్డించేసారమ్మా, నువ్వు దాన్ని యూజ్ చేసుకోవడం అంతే. బఫేలా పెట్టేసి వెళ్ళిపోయారు, నువ్వు తిన్నంత తిన్నమే. అట్లాగే ఎంఓఏ అనగానే చాలామంది అనుకుంటారు, అమ్మో ఈ ప్రిపరేషన్ చాలా పెద్ద విషయం ఏమో అని. అంతేం లేదు. MOA ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఈజీ. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక ఆడిటర్ని పెట్టుకుంటారు కదా, ఆడిటర్ అన్న ప్రిపేర్ చేస్తాడు. అసలు వాళ్ళు కూడా లేరనుకోండి, ఎవరు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, నీకు నువ్వే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకుంటావు? కంపెనీస్ యాక్ట్లో ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి టేబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ టేబుల్స్ యాస్టీస్గా కాపీ పేస్ట్ చేసుకుంటూ అయిపోతున్నాం. అర్థమైంది? సో MOA AOA రెండు అట్లా. నెక్స్ట్ డిక్లరేషన్స్ ఇవ్వాలి. ఏంటి డిక్లరేషన్స్? ప్రొఫెషనల్ డిక్లరేషన్ ఒకటి, ఇండివిజువల్ డిక్లరేషన్ ఒకటి. ప్రొఫెషనల్ డిక్లరేషన్ అంటే CA కానీ CMA కానీ CS కానీ లాయర్ కానీ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి వీళ్ళందరూ? ఏంటి డిక్లరేషన్ వీళ్ళు ఇవ్వాల్సిందంటే,
డిక్లరేషన్స్లో పాయింట్ నెంబర్ 1 వీళ్ళు ఇవ్వాల్సింది, ఇన్కార్పొరేషన్లో కంపెనీస్ యాక్ట్లో మెన్షన్ చేసిన రూల్స్ అన్నీ కూడా వీళ్ళు ఫాలో అయ్యారు, మేము వెరిఫై చేసాం, తప్పులేం లేవు అని చెప్పి ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, రెండో డిక్లరేషన్ ఎవరు ఇవ్వాలంటే ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేస్తున్నారో వీళ్ళు ఇవ్వాలి. వీళ్ళు ఏంటంటే మేమేం తప్పులు చేయలేదు, మేము కంపెనీ స్టార్ట్ చేసే క్రమంలో కూడా తప్పులు చేసి ఎప్పుడు దొరకలేదు, లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా మేము చెప్పేది అంతా నిజమే, మేమే అబద్ధాలు చెప్పట్లేదు అని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ 2 డిక్లరేషన్స్ అంటే ఎంఓఏ ఏఓఏ 2 డిక్లరేషన్స్ ప్లస్ జనరల్ డీటెయిల్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఇవ్వాలి. ఫస్ట్ డైరెక్టర్స్ అనేది ఏంటంటేనేమో ఒక రకంగా డైరెక్టర్స్ ఇప్పుడే అపాయింట్ చేసుకోవచ్చు, తర్వాత అపాయింట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇప్పుడే అపాయింట్ చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఒకవేళ డైరెక్టర్స్ని తర్వాత అపాయింట్ చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు జనరల్ డీటెయిల్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఇస్తే సరిపోద్ది, జనరల్ డీటెయిల్స్ ఆఫ్ ఎఫ్డి ఫస్ట్ డైరెక్టర్స్ తర్వాత ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందా? సో అట్లా. సో ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఎవరికి ఇవ్వాలి? మీరు రిజిస్ట్రార్కి ఇవ్వాలి. ఇవాళ రేపు కొత్త కంపెనీస్ యాక్ట్లో రూల్స్ సింప్లిఫై అయిపోయినాయి కాబట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ ఇదంతా కంప్లీట్ ఆన్లైన్. అర్థమైందా? ఇది అయిపోయిన తర్వాత థర్డ్ పాయింట్, రిజిస్ట్రార్ మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంటేషన్ అంతా వెరిఫై చేస్తాడు. అపాన్ హీ సాటిస్ఫాక్షన్ హీ విల్ ఇష్యూ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ టు యూ అలాంగ్ విత్ సిన్ నెంబర్, అందులోనే ఉంటుంది అనమాట. ఒకవేళ డాక్యుమెంటేషన్తో కనుక సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అప్పుడు నీకు క్వరీ రేస్ చేస్తాడు, నువ్వు పంపించిన దానిలో ఈ తప్పు ఉంది, నాకు ఇంకా డీటెయిల్స్ కావాలి ఇట్లా అని చెప్పి అడుగుతాడు, అట్లా అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ కూడా ఉంది, నువ్వు డాక్యుమెంటేషన్ అంతా ప్రాపర్గా సబ్మిట్ చేస్తే ఆర్ఓసి కనుక కావాలని ఆపేస్తే డీమ్డ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఒక 30 days సంథింగ్ టైం ఉంటుంది. ఆ టైం తర్వాత నీకేమీ చెప్పలేదంటే నువ్వు కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. కొంతమంది ఇబ్బంది పెట్టాలని ఏం రిప్లై ఎవరు అలా ఉంచేస్తారు, పక్కన పడేస్తారు. వీడి కంపెనీ స్టార్ట్ చేయడం అంటే నేను ఎలాగ ఇబ్బంది పడతాను, ఆన్లైన్ వచ్చిందని చెప్పి డేటా వేస్తున్నాడు వీడు అని చెప్పి అప్లికేషన్ని హోల్డ్లో పెట్టేస్తారు. అలా పెట్టడానికి కూడా లేదు, ఆర్ఓసి మీద ఉంటుంది డ్యూటీ. నీకు తప్పు ఉంది అనిపిస్తే ఏం తప్పు ఉందో చెప్పు, రెక్టిఫై చేసుకుంటాడు. నువ్వేం చెప్పలేదంటే ఏ తప్పు లేదని, ఏ తప్పు లేదంటే రిజిస్ట్రేషన్ అయిపోయిందని, అయిపోయింది, క్లోజ్. అట్లా డీమ్డ్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. ఓకేనా? సో ఇది ద బేసిక్ 3 steps ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద కంపెనీ. ఇక్కడ ఒకసారి ఇదిగోండి డిక్లరేషన్స్ గురించి ఇదంతా కూడా నేను రాశాను. ఒకసారి ఆ G పాయింట్స్ వరకు మీకు 450 అని కదమ్మా, ఎగ్జాక్ట్లీ 5 minutes నేను టైం ఇస్తున్నాను, లేదా ఒక 8 minutes టైం ఇస్తున్నాను కరెక్ట్గా. 451 అయింది, 8 minutes. జస్ట్ ఇవి చదవండి చాలు. ఇవన్నీ నేను చెప్పేశాను, నో డౌట్ ఇందులో ఇవన్నీ నేను చెప్పేశాను. జస్ట్ అక్కడ ఉన్న మెటీరియల్ చదవండి అంతే. ఇదిగోండి ఫస్ట్ మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కంపెనీ డ్యూలీ సైన్డ్ బై ఆల్ సబ్స్క్రైబర్స్ టు ద మెమరాండమ్. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళందరూ మెమరాండమ్ ప్రిపేర్ చేసి అది సైన్ చేసేసి అది సబ్మిట్ చేయాలి ఆర్ఓసికి. అండ్ డిక్లరేషన్ గురించి, ఏ డిక్లరేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ బై అడ్వకేట్ ఆర్ సిఏ ఆర్ సిఎంఏ ఆర్ సిఎస్ ఇన్ ప్రాక్టీస్ హూ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద కంపెనీ అండ్ బై ఎ పర్సన్ నేమ్డ్ ఇన్ ద ఆర్టికల్స్ యాజ్ ఎ డైరెక్టర్, మేనేజర్ ఆర్ సెక్రటరీ, ఎవరైనా ఇవ్వచ్చు. అర్థమైందా? ఏమని? దట్ all the requirements of the act and rules made thereunder in respect of registration. మేము యాక్ట్లో చెప్పిన అన్ని రూల్స్ ఫాలో అయ్యాము, మేమేం తప్పులు చేయలేదు, మేమే రూల్స్ని వదిలేయలేదు, మేమన్నింటినీ ఫాలో అవుతున్నాము అన్నొక డిక్లరేషన్. అండ్ రెండో డిక్లరేషన్, ఇది ఫస్ట్ డిక్లరేషన్ కదా, ప్రొఫెషనల్ డిక్లరేషన్. రెండో డిక్లరేషన్ చూడండి, ఏ డిక్లరేషన్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ టు ద మెమరాండమ్. ప్రతి ఒక్కడు ఏమని ఈజ్ నాట్ కన్విక్టెడ్ ఇన్ ఎనీ అఫెన్స్ ఇన్ కనెక్షన్ విత్ ద ప్రమోషన్, ఫార్మేషన్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ. మేము గతంలో ఇలాంటి కంపెనీలు స్టార్ట్ చేస్తూ ఏ తప్పులు చేయలేదు, మేమే తప్పులు చేసి దొరకలేదు ఇట్లా అని చెప్పి అదొకటి. రెండోది, he has not found guilty on any fraud or misfeasance of any breach of duty in as per Companies Act or for any other law during last 5 years. గత 5 సంవత్సరాల్లో మేము ఎవరిని మోసాలు చేసి జైలుకి అవి పోలేదు, మా ట్రాక్ రికార్డ్ అంతా క్లీన్ అండ్ క్లియర్గా ఉంది అని ఒకటి. అండ్ పైన చెప్పిందంతా నిజమే అని. దట్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఫైల్డ్ విత్ రిజిస్టర్ ఆఫ్ ద కంపెనీస్ కంటైన్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ కరెక్ట్ అండ్ కంప్లీట్ అండ్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్. మేము మీకు ఇస్తున్నాం కదా ఇన్ఫర్మేషను,
మై డియర్ ఆర్ఓసి, మీకు ఇస్తున్నాం కదా ఇన్ఫర్మేషను, డిక్లరేషన్స్ ఇస్తున్నాము, జైలుకి వెళ్ళలేదని చెప్తున్నాము, కంపెనీ స్టార్టింగ్లో తప్పులు చేయలేదని చెప్తున్నాం, ఇదంతా చెప్తున్నాం కదా, ఇదంతా నిజమే, మేమే అబద్ధాలు చెప్పట్లేదు. ద అబౌవ్ సైడ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్ అని చెప్పి ఇది చెప్తున్నాడు. 3 పాయింట్స్ అర్థమైంది. తర్వాత ఇంకేంటి, ద అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ టిల్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. అంటే ఇక్కడ ఉన్న పర్సన్స్ని కలుసుకోవాలంటే, కరస్పాండెన్స్ అంటే కమ్యూనికేట్ అవ్వాలంటే ఎక్కడ ఉంటారు మీరు, మీ అడ్రస్, మీ కొంపలు ఎక్కడ తెచ్చాయి అనేది చెప్పాలి. అండ్ అలాగే ఆల్ పర్టికులర్స్ ఆఫ్ ఎవ్రీ సబ్స్క్రైబర్, ప్రతి ఒక్కడు ఎవరైతే కంపెనీ స్టార్టింగ్లో కంపెనీలో మెంబర్స్గా ఉన్నారో వాళ్ళందరూ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా విత్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అంటే ఐడి ప్రూఫ్లతో సహా. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ పర్సన్స్ మెన్షన్ ఇన్ ద ఆర్టికల్స్ యాజ్ ఫస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. అదే నేను చెప్పాను కదా, ఫస్ట్ డైరెక్టర్స్ని ఇప్పుడే అపాయింట్ చేయొచ్చు లేదా తర్వాత అపాయింట్ చేయొచ్చు. ఒకవేళ నువ్వు ఇప్పుడే అపాయింట్ చేస్తున్నావు అనుకో, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వు, పేరు, ఊరు, సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి, కరస్పాండెన్స్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పాన్ నెంబర్, ఐడి ప్రూఫ్, ఇవన్నీ అనమాట. నెక్స్ట్ ద కన్సెంట్ టు యాక్ట్ యాజ్ అ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ ఇన్ సచ్ ఫార్మ్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. అంటే ఒకవేళ ఫస్ట్ డైరెక్టర్స్ని ఇప్పుడే అపాయింట్ చేస్తుంటే మేము వాడిని డైరెక్టర్గా అనుకుంటున్నాము, వాడు కూడా కంపెనీలో డైరెక్టర్గా ఓకే అన్నాడు, వాడి కన్సెంట్ కూడా ఫైల్ చేయి. ఇది టోటల్ జీ అనమాట. ABCDEFG, ఈ 7 మొత్తం కట్టకట్టి ఎవరికి ఇవ్వాలి, ఆర్ఓసీకి ఇవ్వాలి. ఆర్ఓసీ ఏం చేస్తాడు, అది చూసి మొత్తం వెరిఫై చేస్తాడు, ఏ తప్పులు లేవని అనిపిస్తే అప్పుడేం చేస్తాడు, నీకు రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తాడు, మెయిల్ ఐడికి పంపించేస్తున్నప్పుడు, అందులోనే సిన్ నెంబర్ కూడా ఉంటుంది. అప్పుడు కంపెనీ లీగల్గా స్టార్ట్ అయిపోయినట్టే. అర్థమైందా? నేను మిమ్మల్ని చదవమన్నాను కానీ నేనే మొత్తం చదివేశాను. అయినా సరే మీరు ఇప్పుడు అక్కడ ఉన్న మ్యాటర్, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డాక్యుమెంటేషన్ నేను ఇచ్చిన A to G పాయింట్స్ అన్నీ ఒకసారి చదివి, ఇంకా టైం ఉంది మనకు, ఎగ్జాక్ట్లీ 5 minutes మిగిలింది, చదివి నాకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అమ్మా. ఇన్కార్పొరేషన్లో డౌట్స్ ఉంటే 2 మెసేజ్లు ఏవో వచ్చాయి, ఏంటి, సార్ ఇన్కార్పొరేషన్లో ఇది పబ్లిక్ ప్రైవేట్, నేను జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను, ఇంకా వాటి గురించి నేను చెప్పలేదు. ఇన్కార్పొరేషన్ ఫారెన్లో అయ్యి ఇండియాలో రన్ చేయవచ్చు, ఆ కంపెనీ హ్యాపీగా రన్ చేయవచ్చు. యాక్చువల్లీ ఇందాక ఎప్పుడో వచ్చింది మెసేజ్, శ్రీధర్ 422, నేను చూడలేదు. ఇన్కార్పొరేషన్ ఫారెన్లో అయ్యి ఇండియాలో రన్ చేయొచ్చు అంటే చేయొచ్చమ్మా, కాకపోతే ఇక్కడ ఒక బ్రాంచ్ ఏదో ఒకటి ఉండాలి, నీకు ఏదో ఒక అరేంజ్మెంట్ ఉండాలి, ఏమీ లేకుండా చేయకూడదు. ఇక్కడ ఒక బ్రాంచ్ ఎవరితో జాయింట్ వెంచర్ టైఅప్, ఇప్పుడు హీరో హోండా ఉంది, హీరో సైకిల్స్తో టైఅప్ అయ్యారు హోండా వాళ్ళు, జపాన్, అట్లాంటి టైఅప్, అట్లీస్ట్ ఇక్కడ ఒక ఆఫీసు, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు యూనిలివర్ ఉందమ్మా, యూనిలివర్ అనేది యూఎస్ బ్రాండ్, మన రెక్సోనా సబ్బులు, లక్స్, లైఫ్ బాయ్ అన్నీ చేసే వాళ్ళే కదా, హ్యాండ్ వాష్లు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ వాళ్ళే చేస్తారు, సర్ఫ్లు, వీలు, సర్ఫ్ ఎక్సెల్ అన్నీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం పెట్టకుండా రన్ చేయడం కాదు, ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది వాళ్ళకి, హిందుస్థాన్ యూనిలివర్ అంటే, అది రన్ చేసుకోవాలి. ఓకేనా? అక్కడ సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చూడండి, A to G పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్లు ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టెప్లు 3 అండ్ A to G పాయింట్స్ ఒకసారి రఫ్ రీడింగ్ ఇచ్చాడు అమ్మ, టైం కూడా ఎలాగో లేదు, నెక్స్ట్ సార్ వస్తారు. A to G పాయింట్స్ చదివేసి, ఇఫ్ ఎనీవన్ ఈస్ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ డౌట్స్ ప్లీజ్ రెసిప్రోకేట్. సరే అడగండి.
ఏం లేదా, అంత క్లియరేనా? డౌట్స్ ఏం లేవా ఎవరికి? ఈ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. థియరీ క్వశ్చన్గా అడిగినప్పుడు వీటినే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఎలాబరేట్ చేసుకుంటూ రాయాలి. ఇంకా ఇంపార్టెంట్ అక్కడ. అందుకనే అక్కడ మీకు అప్లికబుల్ అయ్యేది సింపుల్ లాంగ్వేజ్లో మనం పాయింట్స్ రూపంలో ఇచ్చింది. అందుకే A to G పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం కన్నా స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా కింద ఉన్న పాయింట్స్ గుర్తుంటాయి. స్టెప్ 2లో అన్ని పాయింట్స్, అందుకే కింద సింపుల్ ఫామ్లో రాశాను MOA, AOA, 2 డిక్లరేషన్స్, జనరల్ డీటెయిల్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ FD అని. FD అనేది ఆప్షనల్, అప్పుడే పెట్టవచ్చు లేదా తర్వాత పెట్టవచ్చు అట్లా. ఓకే రైట్, చాలు. 5 టైం అయిపోయింది. నెక్స్ట్ వర్మ సార్ క్లాసా? సరే, రిమైనింగ్ రేపు క్లాస్లో చూద్దాం. రైట్, ఒక 10 మినిట్స్లో 5 మినిట్స్లో సార్ వస్తారు, ఉండండి.